ముద్రగడ పద్మనాభం గారు లెజెండ్. వి మిస్ యూ లెజెండ్. ఎందుకు లెజెండ్ అన్నానంటే ఆయన కన్నా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద మోర్ పాపులర్ పీపుల్ ఆర్ దేర్ మన రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో. కానీ ఆయన లాంటి వ్యక్తులు చాలా అరుదు. ఎ వెరీ హానెస్ట్ మ్యాన్. చివరి నిమిషం వరకు ఆయన మొదటి నుంచి ఏ ఒక నినాదం పట్టుకున్నారో, ఏ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నారో, ఆఖరి రోజు వరకు, కన్ను మూసే వరకు అదే సిద్ధాంతం మీద నిలబడున్నారు. అందరు ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన ఒక లెగసీ. 4 టైమ్ ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒకసారి ఎంపీగా, ఇంకా క్యాబినెట్ మినిస్టర్గా వివిధ పాత్రలు పోషించారు స్టేట్. బట్ ఏ పాత్రలో ఎక్కడున్నా కూడా ఆయన సిద్ధాంతం ఒకటే, ఆయన నినాదం ఒకటే. ఆయన నినాదం ఏంటి? బీసీ జాబితాల్లో కాపు వర్గాన్ని చేర్చాలని. అది ఎప్పటి నుంచో ఉన్న నినాదము. ఈ మేజర్ మన ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు తెలుగు స్టేట్స్లో చూసుకుంటే, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 17 to 18% యాజ్ పర్ సెన్సస్ కాపు కమ్యూనిటీ డామినేట్స్ పాలిటిక్స్. దే డిసైడ్ హూ కమ్స్ టు పవర్. ఇటువంటి సందర్భంలో చాలా ఇప్పుడు దాంట్లో కమ్యూనిటీలో కొంతమంది అయితే బాగా ముందుకు సాగారు, సినిమా స్టార్లు అయ్యారు, పొలిటీషియన్స్ అయ్యారు, అన్ని. కమ్యూనిటీ అయితే వాళ్ళకి బాగా ఉపయోగపడింది కదా. బట్ ఇప్పుడు ఆ కమ్యూనిటీ అభివృద్ధికి ఎప్పటి నుంచో ఉన్న నినాదం కదా, బీసీ స్టేటస్లోకి కాపును చేర్చాలని. ఎందుకు చేర్చట్లేదు? ఎందుకు లేవనెత్తట్లేదు? ఇన్నాళ్ళు ఐడెంటిటీని వాడుకుని పైకొచ్చిన వాళ్ళు, వాడుకుని అన్ని రంగాల్లో చక్రం తిప్పిన వాళ్ళు ఎందుకు ఈ విషయం మీద నోరిప్పట్లేదు? ఇన్నాళ్ళు ఒక వ్యక్తి అహర్నిశం నీతిగా, ఎవరికి భయపడకుండా, ఎవరికి ఎదురెళ్ళాలైనా, ఎంత దూరమైనా ఎదురెళ్ళి కాపు రిజర్వేషన్ కోసం, బీసీ రిజర్వేషన్ కోసం అహర్నిశం పోరాడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయనకి ఇవ్వాల్సిన నివాళి ఏంటి? మీరు కార్చే అక్కడ కూర్చుని, ఇక్కడ కూర్చుని ఈ ఊరినే ఈ కంటి తుడుపు చర్యలు కాదు. ఇది కాదు. ఏదో స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చేసాము, తర్వాత వెళ్ళి ఆయనకి ఇచ్చేసాము, అది కాదు. ఆయనకి అసలైన నివాళి, ముద్రగడ పద్మనాభం గారికి అసలైన నివాళి, కాపులని బీసీ రిజర్వేషన్లో చేర్చండి, ఆ జాబితాలో చేర్చండి. బికాస్ మీరు ప్రామిస్ ఇచ్చేశారు, మీరు హామీ ఇచ్చారు కాబట్టి అది చేసే బాధ్యత మీది. లేకపోతే ఇవ్వటం కష్టమా? ఒకవేళ చేర్చేస్తే మిగతా కులాలు మిగతా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, మిగతా ఇష్యూస్ వచ్చేస్తాయి అన్నది మీకు ఈక్వేషన్ దెబ్బతింటుంది అని మీకు ఒపీనియన్ ఉంటే అది ఓపెన్గా చెప్పండి. హానెస్ట్గా చేయండి రాజకీయము. ఓపెన్గా చెప్పండి, ఇస్తాను నాన్ చేసి ఇట్లా కాదు పాలిటిక్స్. కులరహిత సమాజాన్ని సృష్టించాలి. దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్. కులరహిత సమాజమే మనకు కావాలి. మానవత్వానికి మించింది ఏది లేదు. కులరహితంగానే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కుల అభివృద్ధి బాటలో కూడా నడుస్తున్నారు. ప్రతి కులాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని. ఇప్పుడు ఎప్పటి నుంచో ఒక మేజర్ క్యాస్ట్ అడుగుతుంది, కుల అభివృద్ధి కోసం మనల్ని బీసీ జాబితాల్లో చేర్చండి అని. దానికి మీరు ఇన్నాళ్ళు సూటిగా సమాధానం చెప్పకుండా ప్రతి వర్గము అంటే ఈ వర్గము, ఆ వర్గము అని చెప్పేసి దాంట్లో పాలిటిక్స్లో కలిపేశారు. కానీ అసలు నినాదం బీసీ స్టేటస్లో చేర్చాలి. దాన్ని ఎందుకు అడ్రస్ చేయట్లేదు? ఇప్పుడైనా ముద్రగడ పద్మనాభం గారి మృతి సాక్షిగా ఆయన ఆత్మ శాంతించాలంటే మీరు దయచేసి బీసీ స్టేటస్లో కాపుల్ని తీసుకురండి. అది ఆయనకిచ్చే అసలు ట్రిబ్యూట్.